హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యుటోరియల్స్. ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. మానవులు సుమారు 1.8 లక్షల సంవత్సరాల పాటు సేకరణ వేటగాళ్లుగా గుంపులలో జీవించారు. ఈ కాలంలో వ్యవసాయం చేసేవారు కాదు. సుమారుగా 10,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం చేయడం మొదలైంది. భీంబేట్కాలో ఆది మానవులు నివసించిన రాతి గుహ మధ్యప్రదేశ్లో ఉంది. ఢిల్లీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దేశ రాజధానిగా కొనసాగుతుంది. మన దేశంలో ఢిల్లీ 2వ అతిపెద్ద నగరం. 1951లో ఢిల్లీ జనాభా 20 లక్షలు. ప్రస్తుతం 1,60,00,000. అనగా ఢిల్లీ జనాభా 1951 నుంచి ప్రస్తుతం వరకు 8 రెట్లు పెరిగింది. ఢిల్లీలో జుగ్గి జోప్డీలు ఉండే నివాసాలు చట్టబద్ధమైన నివాసాలుగా గుర్తించలేదు. ఢిల్లీ జనాభాలో 24% మాత్రమే పూర్తి చట్టబద్ధ కాలనీలలో నివసిస్తున్నారు. ప్రతి నగరానికి వివిధ రకాల ప్రాంతాలు రూపొందించడానికి, కేటాయించడానికి సాధారణంగా ఒక మాస్టర్ ప్రణాళిక ఉంటుంది. ఢిల్లీకి 3 సార్లు మాస్టర్ ప్రణాళికలు తయారు చేశారు. DDA ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ. DDA ప్రదేశం ఒక ప్రాంత లక్షణాలను తెలియజేస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలోని ప్రతాప్గఢ్ వద్ద కోట కట్టాడు. 19వ శతాబ్దంలో విశాఖపట్టణంపై ఆధిపత్యం కోసం బ్రిటిష్, ఫ్రెంచ్ దేశాలు నావికా యుద్ధానికి దిగాయి. భారతదేశంలో 35 కోట్ల మంది ప్రజలు, అంటే జనాభాలో 1/3కు మించి నగరాలు, పట్టణాలలో నివసిస్తున్నారు. ప్రజలు ఎక్కువగా వ్యవసాయేతర పనులు చేపడుతూ నగరాలు, పట్టణాలలో నివాసం ఏర్పరచుకుంటున్నారు. దీనినే పట్టణీకరణ అంటారు. లలో దేశంలోని అధిక శాతం జనాభా 5.6 లక్షల గ్రామాల్లో నివసిస్తుండేవాళ్ళు. అప్పుడు 10 లక్షల జనాభా దాటిన నగరాలు 5 ఉండేవి. 1,00,000 జనాభా దాటిన పట్టణాలు 40 ఉండేవి. ఈనాడు గ్రామాల సంఖ్య 6.4 లక్షలకు పెరిగింది. గ్రామీణ జనాభా 85 కోట్లుగా ఉంది. 10 లక్షల జనాభా దాటిన నగరాలు 50కి పైగా ఉన్నాయి. ఢిల్లీ, కోల్కతా, ముంబై వంటి పెద్ద నగరాలలో జనాభా 1 కోటిని దాటింది. జనాభా వృద్ధిలో 1/5 మాత్రమే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతానికి వచ్చిన వలసల వల్ల సంభవించింది. పట్టణీకరణ పెరగటం అంటే అవకాశాలు పెరగటం, ఆర్థిక కార్యకలాపాలు పెరగటం వంటివి. 2009-10లో షెడ్యూల్డ్ కులాలు లేదా జాతులకు చెందని పట్టణ ప్రాంత ప్రజలలో పేదరికం 1/6 ఉండగా,
షెడ్యూల్ కులాలు లేదా జాతుల ప్రజలలో అది అంతకు రెట్టింపుగా ఉంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీ. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్. సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం బ్యాంకాక్, థాయిలాండ్. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం దుబాయ్, యుఏఈ. కైరో అంతర్జాతీయ విమానాశ్రయం కైరో, ఈజిప్ట్. లండన్ హీథ్రో విమానాశ్రయం లండన్, యూకే. ప్రజలు విద్య, ఉపాధి, మెరుగైన అవకాశాల కోసం వివిధ ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాల వల్ల ఇతర ప్రాంతాలకు వెళ్ళడాన్ని వలస అంటారు. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 30.7 కోట్ల మంది వలస వెళ్లారు. ఆడవాళ్లలో వలస వెళ్లటానికి వివాహం ప్రధాన కారణం కాగా, మగవాళ్లలో ఉపాధి లేదా ఉపాధి కోసం అన్వేషణ ప్రధాన కారణం. జాతీయ జనాభా గణన ప్రకారం భారతదేశంలో ప్రతి 4వ వ్యక్తి వలస వచ్చిన వాళ్లే. మొగిలిదోరి గ్రామం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలంలో ఉంది. మొగిలిదోరి గ్రామం హైదరాబాదుకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొగిలిదోరి గ్రామానికి 9 కిలోమీటర్ల దూరంలో పెద్ద కాపర్తి గ్రామం ఉంది. మొగిలిదోరికి 25 కిలోమీటర్ల దూరంలో పంతంగి గ్రామం ఉంది. (2001 నుంచి 2011) మధ్య కాలంలో పట్టణ జనాభా 9.1 కోట్లు పెరిగింది. శాతాలలో చూస్తే పెరుగుదలలో 44% సహజ పెరుగుదల వల్ల, 32% పట్టణ ప్రాంతాల విస్తరణ వల్ల, 24% వలస వల్ల జరిగింది. జాతీయ జనాభా గణన ప్రకారం భారతదేశంలో ప్రతి 4వ వ్యక్తి వలస వచ్చిన వాళ్లే. మహారాష్ట్రలో 186 సహకార చక్కెర కర్మాగారాలున్నాయి. మహారాష్ట్రలో కోయినా కట్టిన తర్వాత 1970 దశాబ్ద ఆరంభం నుంచి పెద్ద ఎత్తున చెరకు సాగు చేయడం మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం చెరకు నరకటానికి మధ్య మహారాష్ట్ర నుంచి పశ్చిమ మహారాష్ట్రకు 6,50,000 కూలీలు వలస వెళ్తారు. దీంట్లో ప్రాథమికోన్నత పాఠశాల వయసు అయిన 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు 2 లక్షల దాకా ఉంటారు. మహారాష్ట్రలో చెరకు పరిశ్రమలలో పనిచేయడానికి వలస వచ్చిన కూలీల గుడిసెలను కోపి అంటారు. టైర్ అనబడే కేంద్ర నివాస ప్రాంతాలలో 200 నుంచి 500 కోపీలు ఉంటాయి. గాడి అనబడే కేంద్ర నివాస ప్రాంతాలలో 50 నుంచి 100 కోపీలు ఉంటాయి. ఇక్కడ రోజుకి సగటున ఒక వ్యక్తి 1.5 టన్నుల చెరకు నరుకుతారు.
సవర గిరిజన జాతికి చెందిన మగవాళ్లకు అస్సాంలోని తోటల పనికి వలస వెళ్తారు. టన్నుకి చెల్లించే మొత్తం 80 నుంచి 100 రూపాయల మధ్య ఉంటుంది. 1990ల చివరి దశకంలో పశ్చిమ బెంగాల్లో వరి పండించే ప్రాంత అధ్యయనంలో 5 లక్షల కంటే ఎక్కువ మంది వలస కూలీలు వరి కోతల కాలంలో బర్ధమాన్ జిల్లాకి వెళ్తారు. ముండా సంతాల్ జాతి పురుషులు ఒడిశాలోని గనులలో పనిచేయటానికి వలస వెళ్తారు. మహారాష్ట్రలోని చేపల ప్రాసెసింగ్ కర్మాగారాలలో పనిచేయడానికి ఏటా కేరళ నుంచి 50,000 మహిళలు వలస వెళ్తారు. గ్రామీణ కార్మికులపై జాతీయ కమిషన్ 1990లో ఇచ్చిన నివేదికలో అసమాన అభివృద్ధి, ప్రాంతాల మధ్య అసమానతలు కాలానుగుణ వలసలకు కారణమని తెలుస్తుంది. 2007-8లో భారతదేశంలో స్వల్పకాల వలసదారులు షెడ్యూల్డ్ కులాల వారు 19%, షెడ్యూల్డ్ తెగల వారు 23%, వెనుకబడిన తరగతుల వారు 40%, ఇతరులు 18% ఉంటారు. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ప్రకారం 20 కోట్ల అంతర్జాతీయ వలస వ్యక్తులలో 7 కోట్ల కంటే తక్కువ మంది ఒక అభివృద్ధి చెందుతున్న దేశం నుండి మరొక అభివృద్ధి చెందుతున్న దేశానికి వలస వెళ్తున్నారు. భారతదేశం నుంచి అంతర్జాతీయ వలసలు 2 రకాలు. సాంకేతిక నైపుణ్యం, వృత్తి అనుభవం ఉన్న వ్యక్తులు అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు వలస వెళ్తున్నారు. (1950లు, 1960లలో కెనడా, ఇంగ్లాండ్నకు వలస వెళ్లిన భారతీయులలో ఎక్కువ మంది ఏ నైపుణ్యమూ లేని వాళ్లు కాగా, గత 10 సంవత్సరాలలో ఎక్కువగా వృత్తి నిపుణులు ఈ దేశాలకు వెళ్తున్నారు. (1950లలో అభివృద్ధి చెందిన దేశాలకు సంవత్సరానికి 10,000 మంది వలస వెళ్లగా, 1990లలో ఈ సంఖ్య 60,000కు పెరిగింది. చమురు ఎగుమతి చేస్తున్న పశ్చిమ ఆసియా దేశాలకు తాత్కాలిక ఒప్పందాలపై వలస వెళ్తున్న నైపుణ్యం లేని, కొంత నైపుణ్యం ఉన్న పనివాళ్లు భారతదేశం నుంచి పశ్చిమ ఆసియాకి వెళ్తున్న 30 లక్షల వలస వ్యక్తులలో ఎక్కువ మంది సౌదీ అరేబియాకి, యుఏఈకి వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం పశ్చిమ ఆసియాకి 3 లక్షల కార్మికులు వలస వెళ్తున్నారు. పశ్చిమ ఆసియాకి వలస వెళ్తున్న కార్మికులలో 5/3 కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు. కేరళ మొత్తం ఆదాయంలో 1/5 పశ్చిమాసియాలో పనిచేస్తున్న వాళ్లు పంపించే డబ్బు ద్వారా సమకూరుతుంది. 1970లలో కేరళలో తలసరి సగటు వినియోగం దేశ సగటు కంటే తక్కువగా ఉండేది. కానీ 30 ఏళ్ల తర్వాత ఇది
దేశ సగటు కంటే 40% ఎక్కువగా ఉంది. భారత విదేశీయులు విదేశాలకు వలస వెళ్లి పనిచేయటాన్ని వలసల చట్టం 1983 అన్న భారతదేశ చట్టం పర్యవేక్షిస్తుంది. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.